కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి బాలాపూర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బీడే భూముల్లో నీళ్లు పారించడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను సిబిఐ కేసులుగా మార్చాలని ఆమె నిరసిస్తూ సిగ్గు అని రేవంత్ సర్కార్ను తీయబడ్డారు. బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అలాగే మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంపించడానికి ఒక కుట్ర జరుగుతుంది అనేది స్పష్టంగా ఇప్పటికే అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. యూరియా కొరతను లేకపోతే వరదల్ని ఇవి రెండుని డైవర్ట్ చేయాలంటే కూడా కేసీఆర్ తీసుకురావాలనే ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిందనేది వాస్తవం. ఇదే కాకుండా ఇవన్నీ పక్కకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చున్నారు, చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాళేశ్వరం అత్యద్భుతమైన ప్రాజెక్టు. ప్రాంత ప్రజల కోసము ఏదైతే ప్రాజెక్టులు కడతారో దాంట్లో రాజకీయం వెతుకొద్దని చెప్తున్నారు. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే అది ఇంకొక రకమైన డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ని కాపాడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరు అందించిందని వాళ్ళే ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. మరి ఆ ప్రాజెక్ట్ నిండబట్టే తెలంగాణ ప్రజలకు అన్యాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవన్ టీవీ తెలుగు న్యూస్.